బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజకీయ రగడ మొదలైంది. అధికార విపక్ష పార్టీ నేతలు పోటాపోటీగా కేసులు పెట్టుకుంటున్నారు. చెప్పాలంటే చీపురుపల్లిలోని రైల్వే బ్రిడ్జి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొబ్బరికాయ కొట్టి రైల్వే బ్రిడ్జిని మాజీ ఎంపీ చంద్రశేఖర్ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. తమ హయాంలోనే నిధులు వచ్చాయి కనుక తామే ప్రారంభించామంటున్నారు మాజీ ఎంపీ చంద్రశేఖర్. ఇక వైసీపీ కార్యక్రమంతో అధికార కూటమి ప్రభుత్వ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదెక్కడి పద్ధతి అంటూ షాక్ తిన్నారు. వైసీపీ కార్యక్రమాన్ని కూటమి నేతలు సీరియస్ గా తీసుకున్నారు. క్లియరెన్స్ లేకుండా ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 38 మంది వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో అదే స్పీడ్లో వైసీపీ నేతలు స్పందించారు. ఏ అధికారంతో ఎమ్మెల్యే కళా వెంకట్రావు కుమారుడు రామ్ మాలిక్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. కాగా ఇప్పటికే రైల్వే బ్రిడ్జిని వైసీపీ ప్రారంభించడంపై కేసు నమోదు చేశారు. రాజాం వెళ్ళే బ్రిడ్జి ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందో చెప్పడం అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసాం. మీకు ఈ విషయం గురించి బ్రిడ్జి శాంక్షన్ గురించి డేట్ 8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10/23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలు అంటే ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత వర్క్ కంప్లీట్ చేయాలి. వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్ అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ అవడం వల్ల గడ్డర్స్ గట్ట రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 నెలలు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,90,00,000 ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,90,00,000 డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం కేసు సైడ్ రోడ్డు కానీ లేదు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బిజీ డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్